ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. That God has given such an opportunity. దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడి సన్నిధికి రావడానికి. The Prince of God will give such a eternal blessing in our life. The Prince of God can change the hearts of the people. మానవ హృదయాన్ని మార్చగలిగినది దేవుని సన్నిధి. The presence of the Lord Jesus Christ అంట. దేశాల గమనమును మార్చగలిగినది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదమే కాదు, the eternal comfort of God and the Prince of God. దేవుని సన్నిధిలో నిత్యమైన శాంతి, నిత్యమైన నెమ్మది, నిత్యమైన ఆశీర్వాదం, నిత్యమైన దీవెనలు ఉన్నాయి. Every hour and victory is blessed. ఒక మాట చెప్పాలంటే ఆధ్యాత్మిక భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉన్నాయి. అటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అంటే దేవుడు అంటున్నాడు, నిత్యముడైన దేవుడు, ఎవర్లాస్టింగ్ గాడ్ అంట, శాశ్వతుడైన దేవుడు, జీవము కలిగిన లివింగ్ గాడ్ అంటే జీవము కలిగిన వాడు. We cannot have the life in the world. లోకములో జీవము లేదు, దేవుని సన్నిధిలో ఉంది. There is eternal life in the Prince of God. అక్కడ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఎందుకంటే వారి దినాల్లో ఒక విధంగా చెప్పాలంటే అలసిపోయి, సెలిసిపోయి, బలహీనం అయిపోయి, ఎందుకంటే ఈ దినాల్లో బ్రతకడం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు లివ్ ఇన్ ద వరల్డ్. దినాన్ని భూమి మీద బ్రతకడం అంటే అది ఈజీగా ఇది కాదు, చాలా కష్టంతో కూడింది. యు హావ్ టు వర్క్ హార్డ్. అయినప్పటికీ దేవుడు మనకి తన భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చే భాగ్యం, దేవుని మాటలు వినే భాగ్యం. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. నీ మాట నాకు నెమ్మది ఇచ్చింది. The Lord has given me the comfort, Lord అంటారు మరో కీర్తనాకారుడు. అంటాడు కదా, నీ వాక్యము నాకు బ్రతుకునిచ్చింది. The Lord has given me the life. మన గురి కానీ మన గమ్యము కానీ, Jesus is our goal, Jesus is our aim, Jesus is our comfort, Jesus is our salvation. మన ఆదరణ కానీ నెమ్మది కానీ, ఒక మాట చెప్పాలంటే జీసస్ ఈజ్ అవర్ బిగినింగ్ లైఫ్ అండ్ ఎండింగ్ లైఫ్ అంటే. అందుకే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఆఖరి ఎగ్జాంపుల్ ఉంటుందా, అల్ఫా అయిన ఓమేగా అయిన, మొదటి వాడు కడపటి వాడు, ఆది అంతమైన దేవుడు, మన రక్షకుడు, మోక్షకుడని యేసయ్య, ద సేవియర్, ద రిడీమర్. అటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. సో ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏముందంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున. చూసారా, here why the Paul is writing the Ephesians chapter 1 verse 17. అపోస్తలుడైన పౌలు దేవుని అభిషేకముతో, దేవుని దర్శనముతో, దేవుని జ్ఞానముతో, దేవుని కృపావరంతో రాస్తున్నాడు కదా, మీ మనోనేత్రములు వెలిగించబడి. ఏటి వెలిగించబడాలంట? చాలా సార్లు మన జీవితంలో మన ప్రభుని నమ్ముకున్నాము, ప్రభు యొక్క రక్తము చెడి విమోచించబడ్డాం. We are the children of God, we are the God's people, we are the dedicated people, we are the anointed people, we are the most blessed people. నిజమే, కానీ పరిస్థితులని ఈ లోకమున ప్రాణం చేస్తున్నాడు. ఎలా చూస్తున్నాం? We are looking to the situation with the world eyes. భౌతిక సంబంధమైన నేత్రాలతో మనం చూస్తున్నాం. ఈ దినాలు ఎలా చూస్తున్నామా? భౌతిక సంబంధమైన నేత్రాలు. మరి ఎలా చూడాలని దేని వాక్యం చెప్తుంది? వాట్ బైబిల్ సే.
దేవుని వాక్యం బైబిల్ గారు చెప్తున్న మాట ఏంటంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినంత. డోంట్ లుక్ అట్ ద సిచ్యువేషన్స్ విత్ ద బోర్డ్ ఐస్. భౌతిక సంబంధ నేత్రాలతో మన పరిస్థితులు చూడడం కాదు. ఏ నేత్రాలతో చూడాలి? when our spiritual eyes has been opened, we look at the situations with the spiritual eyes. మన మనోనేత్రం అనగా మన ఆత్మీయ నేత్రాలు ఒకవేళ తెరవబడినట్లయితే పరిస్థితులు దేంట్లో చూస్తాం? ఆత్మీయ నేత్రాలతో చూస్తాం. భౌతిక నేత్రాలతో పరిస్థితులు చూడడం వేరు, ఆత్మీయ నేత్రాలతో మన పరిస్థితి చూడడం వేరు. కానీ చాలా సార్లు many times in our life we used to look at the situations with the both eyes. భౌతిక నేత్రాలతో చూడటం మనకు అలవాటు అయిపోయింది, అంతేనా? కానీ దేవుని దర్శనం కలిగిన వారు, దేవుని అభిషేకం కలిగిన వారు, దేవుని కృపావరములు కలిగిన వారు, దేవుని కొరకు నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితంలో జీవించే the God's people, the won't look at the situation the both eyes. వారు భౌతిక నేత్రాలతో చూడరు, కానీ ఏ నేత్రాలతో చూస్తారు? ఆత్మీయ నేత్రం. కానీ మనం ఎన్నోసార్లు మన జీవితంలో every part in our life, every day in our life, every week in our life, when you get that trouble, when you get that sickness, మన జీవితంలో ఎక్కువ సందర్భాలు భౌతిక నేత్రాలతో చూస్తాం. భౌతిక నేత్రాలతో మనం చూసినంత కాలం మన పరిస్థితి చక్కబడవు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? లీవ్ యువర్ పీపుల్, లీవ్ యువర్ రిలేటివ్స్, లీవ్ యువర్ నేషన్ అండ్ ఫాలో. నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి, నీ బంధువులు విడిచిపెట్టి నేను చూపిన దేశానికి వెళ్ళమని. అంతేనా? ఒకసారి ఒక మ్యారేజ్ రిసెప్షన్లో నేను ఉన్నా. Maybe not 1 year completed, maybe 6-7 months back, I was in a reception. కి వెళ్తే ఆయన ఒక పేరు అనవసరం, ఆయన ప్రొఫెసర్ మనకి అనవసరం. రిసెప్షన్ చేస్తున్నప్పుడు నేను చాలా సంతోషించాను. చాలా మంది thousands of people came to the ఫంక్స్, వేల మంది ప్రజలు వచ్చారు. అన్ని కాస్ట్లీగా ఉన్నాయి. కానీ నేను గమనించింది ఎక్కడ కూడా లోకానుసారంగా లేదు. మన జీవితంలో కూడా ఒకప్పుడు పరిశ్రమ లోకానుసారంగా చూసేవాళ్ళమే. ఒకప్పుడు మనం ఆచారాల్లో, పద్ధతుల్లో, పూజల్లో, నోముల్లో, రథాలు ఉండేవాళ్ళు. కానీ when we accept the Lord Jesus Christ as the personal Savior, ఎప్పుడైతే యేసయ్య నమ్ముకున్నామో, నేను యేసయ్య గారిని బతుకుతాను, యేసయ్య గారిని జీవిస్తాను, మన ఆచారాలు విడిచిపెట్టాం, మన పద్ధతులు విడిచిపెట్టాం, మనకున్న అన్నీ కూడా విడిచిపెట్టి యేసయ్య నమ్ముకోం. అంతేనా? ఒకసారి చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. We have left everything in the whole thing in our life. పరిస్థితులన్నీ విడిచిపెట్టి యేసయ్యని వెంబడించడం ప్రారంభించాం. యేసయ్యని వెంబడించడం ప్రారంభించిన తర్వాత మన జీవితంలో దేన్ని జనాలు పరిస్థితులు ప్రభు ఇచ్చిన ఆత్మీయ నేత్రాలు చూడాలి. అది చాలా సంతోషించాను ఆ రోజు రిసెప్షన్. 8,000 మంది ప్రజల్లో నా దేవుడు గొప్పవాడు, నేను యేసయ్యని నమ్ముకున్నాను, నేను యేసయ్య గారు బ్రతుకుతున్నాను, యేసయ్య గారు జీవిస్తాను అని సమాజం ఎదుట we have to confess the Lord Jesus Christ among the people. సమాజం ఎదుట మనం ఒప్పుకోగలగలిగో, నేను యేసయ్య నమ్ముకున్నాను, యేసయ్య మార్గం నడుస్తున్నాను, నేను మారు మనసు పొందాను, వాక్యం తీసుకొని నేను ప్రభు కనుక బ్రతుకుతాను. I will live for the God, for God's sake అంట. నేను దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు జీవిస్తాను. We have to make a decision. But that is the important decision in our life. మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం. అంతేనా? మన బంధువులు మనం చూడాలి. రోజున యేసయ్య నమ్ముకున్నప్పుడు బంధువులు ఒకళ్ళు వెలివేస్తారని ఆలోచించారు. కొన్నిసార్లు భార్య ప్రభుని నమ్ముతుంది, భర్త ప్రభుని నమ్మడు. నా భర్తను ఏం చేస్తాడో అనేది భయం ఉండదు. దేనికి? నిజమైన దేవుడు తెలుసు. When we know the real God, when we find the truth in our life, మన జీవితంలో ఎప్పుడైతే మన సత్యాన్ని తెలుసుకున్నామో, ఎప్పుడైతే నిజమేదని తెలుసుకున్నామో, మనం ఎలా పాపాలు క్షమించబడతాయి, మన పరలోకానికి ఎలా గెలవని మనం తెలుసుకున్నామో, ఆ దినాన్న ఇవేమి గుర్తురా. అంతేనా? బైబిల్లో there are so many passages in the Old Testament days and New Testament days. చాలా అంశాలు మనకు కనిపిస్తుంది. ఒకసారి యేసయ్య
ఒక గృహానికి వెళ్ళాడట. అది ఎవరి గృహమో తెలుసా? అబ్రహాము శారాల గృహం. అప్పటికి అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైపోయాడు. మేబీ 99 years old. 99 సంవత్సరాలు చేసి ఎవరికమ్మా? అబ్రహాం. సారా ఏం చేస్తుంది? వంట వండుతున్నప్పుడు దేవుడు దూత అన్నాడు కదా, దేవుడు అంటున్నాడు కదా, అమ్మా ఇదిగో వచ్చే సంవత్సరం దినం వచ్చేటప్పటికి నీకు ఏర్పడి ఎవరు పుడతారు? ఒక మాట ఇస్తాను. I'm going to bless the son. అబ్రహాము విషయాన్ని నమ్మాడు కానీ సారా నమ్మలే. ఎందుకు నమ్మలే తెలుసా? దేవుని వాక్యం మన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. సారా కంట స్త్రీ ధర్మం నిలిచిపోయిందంట. అంటే ఒక విధంగా చెప్పాలంటే అగైన్ ఇస్ ద సైన్స్. స్త్రీ ధర్మం నిలిచిపోయిన ఒక స్త్రీకి గర్భము తెరవబడడం అనేది మానవ చరిత్రలో అవదు. అర్థం చెప్పిన మాట. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్త్రీ ధర్మం నిలిచిపోయినా ఒక స్త్రీ కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉంది, ఎక్కడ అవుతుంది? ఇది రిపోర్ట్. సారా అవుతుంది, ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నది అనుకుంటారు. అబ్రహాము 99 సంవత్సరాలు, సారాకి 95 సంవత్సరాలు ఉంటుంది. స్త్రీ ధర్మం నిలిచిపోయి అప్పటికి చాలా కాలం అయిపోయింది. మెడికల్ పరంగా అవ్వదు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? కానీ మనం నమ్మిన దేవుడు ఏంటంట? అసాధ్యాలను సుధాంతాలుగా చేసేవాడు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు. ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన సమర్థులు మన రక్షకుడు వచ్చి ఇక్కడ చేశారు. సారా నవ్వుతుంది. ఎలా సాధ్యం ఇది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా సాధ్యం అవుతుంది ఇది? నేను అనుకుంటాను కదా, సారే కాదు, ఆ రోజున ఏ స్త్రీ ఉన్నా అదే మాట అనేది. ఎలాగవుతుంది? ఎలా సాధ్యం? కానీ అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయగలిగిన ఒక దేవుడు ఆయన చేసింటాడు. అయినా ఆయనకి అసాధ్యపడినట్టు ఏం లేదు. ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన వాడు దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి వెంటనే దేవుడు అన్నాడు కదా, ఇంకో చూడమ్మా, వచ్చే సంవత్సరం వచ్చేటికి నీకు ఎవరు ఉంటాడో బిడ్డ. సారా నమ్మలేదు కదా, అబ్రహాము నమ్మాడు. దేవుని వాక్యం మన బైబిల్ చెప్తుంది కదా, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. అబ్రహాము ఎవరు నమ్మాడట? Abraham was trusted the God, the living God. He know the power of God in his life. అబ్రహాముకి తెలుసు దేవుని గొప్పతనం ఏంటి, అని శక్తి ఏంటి, అని సామర్థ్యం ఏంటి. The ability of God. Abraham knows the ability of God, the strength of God, the knowledge of God, the miracle things of the God. అబ్రహాముకి తెలుసు. అందుకే దేవుని వాక్యం మన బైబిల్ గ్రంథంలో పదే once again the Paul is repeating the same word. In the Old Testament books we can find that particular verse in so many times in the New Testament days. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి ఎలాగంట? నీతిగా ఎంచబడి. అబ్రహాము అంటే దేవుని గొప్పతనం ఏంటో ఆయన తెలుసు. అందుకే పేతురు అంటాడు కదా, బలహీనమైన కట్టమని. అమ్మా, మగాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కన్నీళ్ళు రావడం తక్కువ, ఎప్పుడో కానీ. ఎంత కష్టం వచ్చినా ఆడవాళ్ళకి ఎలాగమ్మా, చిన్న కష్టం వచ్చి ఏంటంటే ఒక విధంగా నీటి కూడా ఉంటాయేమో, కళలు ఉంటాయి. స్త్రీకి వచ్చారు, ఎందుకంటే మగవాళ్ళ హృదయం చాలా హార్డ్గా ఉంటుంది, అంత ఈజీ కాదు. కానీ ఆడవాళ్ళకి ఎలాగ ఉంటుందంటే చిన్న కష్టం వస్తే వెంటనే ఏంటొచ్చిందమ్మా, దేవుని వాక్యంలో అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్ముచ్చ నీవరనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యం, అడికి అసాధ్యపడదంటే ఏమి లేదు. ఏసంటే మాట ఇచ్చి తప్పే దేవుడు ఎంత మాత్రం కాదు. He will stand on the word. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడేవాడు మన రక్షణ విమోచకుడు యేసయ్య. మాట ఇచ్చి తప్పేవాడు కాదు. అబ్రహాము సారా జీవితం జరిగిందా లేదా? నెక్స్ట్ తిరిగి వచ్చాడు, అదే రోజుకి వచ్చినట్టు సారా ఊళ్ళో ఎవరున్నారమ్మా? కుమారుడు.
సన్ ఎంత గొప్ప దేవుడు వచ్చాడు. సార్ భౌతిక సముద్రిస్తూ సారా చూస్తుంది, ఆత్మ సముద్రిస్తూ అబ్రహాము చూస్తున్నాడు. మనం ఏ దృష్టితో చూడాలంట అమ్మా? ఒక సమస్య వస్తే భౌతిక సముద్రం అవదండి. ఎందుకు అవదు? నీ దృష్టిలో అవుతుంది, దేవుని దృష్టిలో అవుతుంది. అడికి అసాధ్యమైనది ఏముంది? చనిపోయి 4 రోజులైంది, శవాలు లేపింది దేవుడికి, కుళ్ళిపోయిన శవాలు లేపింది దేవుడికి. చాలా మంది భక్తులు అంటారు ప్రపంచవ్యాప్తంగా, రాజులు బయటకు రమ్మన్నాడు కానీ చనిపోయిన అందరూ బయటకు రండి, వచ్చేవారు రాదని చెప్పారు. వచ్చేవారా లేదా? ఇప్పుడు వరకు భూమి మీద ఎవరైనా చనిపోయారు, అందరూ బయటకు రండి సమాధానం అంటే అందరూ వచ్చేసేవారు. ఆయన మాటకు అసాధ్యమైనది ఏముంది? దేవునికి అసాధ్యమైనది అంటే ఏం లేదు. సారా భౌతిక సముద్రస్తూ చేస్తుంది, అబ్రహాము ఆత్మ సముద్రస్తూ చేస్తున్నాం. అబ్రహాము మనోనేత్రం లేట్ అయ్యామా? వెలిగించబడ్డాయి. కొన్నిసార్లు కూడా అనారోగ్యాలు వస్తే డాక్టర్ వదండి బాబు, డబ్బులు వేసి నీకు ఎందుకు ఇంత డబ్బులు లక్షల్లో అయిపోతుంది, ఖర్చు పెట్టిన నీకు అవదు. మనకు ఒక ఎవరితో మాట్లాడితే నేను అన్నది ఎలాగున్నదమ్మా అంటే 50-50 ఛాన్సెస్ అంట హాస్పిటల్కి వెళ్తే. 5 ఛాన్సెస్ అమ్మా అంటే ఆపరేషన్ చేసినా సగం వరకు బతకడానికి అవకాశం, సగం వరకు చనిపోవడానికి అవకాశం. కానీ మన దేవుడు, మనం నమ్మిన దేవుడు జీవ కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, మత్స్యమ కలిగిన వాడు. అది అసాధ్యమైనది ఏం లేదు. ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన వాడు. Whom we have been trusted. మనం ఎవరిని నమ్మామో తెలుసా? ఎవరికి వెంబడిస్తారో తెలుసా? మనం అదే మాట యేసు ప్రభు పునరుద్ధానం పొందిన దినాన అక్కడ దేవదూతలు అంటున్నారు కదా, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఎవరంటమ్మా? కొంతమంది ఆదివారం శుక్రవారం ప్రభావం శిలువయాగం అయ్యారు. ఆదివారం అయ్యో మా యేసయ్య శవ కుళ్ళిపోద్దేమో అని సుగంధం పూయడానికి వెళ్ళారంట. ఆడి దేహాన్ని సుగంధాలు పూస్తే కొంతకాలం మృతదేహం అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది. వెళ్ళేటప్పటికి ద గ్రేవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హస్ బీన్ ఓపెన్. ప్రభు సమాధి తెరిచొద్ది. వెంటనే లేడిస్తున్నారు. అప్పుడు దేవదూతలు అంటారు కదా, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? మన దేవుడు ఏ దేవుడమ్మా? మన నమ్మిన దేవుడు చనిపోయిన దేవుడుగా, మన రక్షణ కొరకు, మన పాప క్షమాపణ కొరకు నిజమే కలువసి యాగమయ్యాడు. కానీ 3వ దినాన ఆయన మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, మన రక్షణలో విమోచకుడు చేశాడు. అటువంటి మృత్యుంజయుడిగా దేవుని జీవగలిగిన దేవుని మనం నమ్ముకున్నాం, ఆయన వెంబడిస్తున్నాం. We are the followers of Lord Jesus Christ. We have not trusted the ordinary God. We have trusted the living God, the crucified God, the resurrected God, the creator of the universe. సర్వసృష్టి నడిపించే ఆ జీవము కలిగిన దేవుని మనం నమ్మాం. మన నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు. అడికి అసాధ్యమైన లోకములు ఏమి లేదు. ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన సమర్థులు మన రక్షణ విమోచకుడు చేశారు. మరొక ప్యాసేజ్ చూస్తే దానియేలు గ్రంథం షడ్రక్ మేషక్ అబేద్నెగో used to listen that particular passage in so many times in our life. మన జీవితంలో చాలా సార్లు వింటుంటాం. అక్కడ షడ్రక్ అబేద్నెగో ఏమంటారు తెలుసా? ఇదిగో నెబుకద్నెజర్ రాజా మేము భయపడాల్సిన అవసరం లేదు, పడి మంటల్లో పడి మన నమ్మిన దేవుడు ఈ అగ్ని గుండములో నుండి రక్షించడానికి ఏంటంట? వాళ్ళకి ఏ నేత్రాలు తెలవబడ్డాయి? ఏ నేత్రాలమ్మా? They are not look at the situation with the bold eyes. భౌతికమైన నేత్రాలతో చూడట్లేదు. ఏ నేత్రాలు చూస్తున్నారు? వాళ్ళకి తెలుసు. అంతేనా? మన కష్టాల పాలు తీయడానికి యేసయ్య మన నమ్ముకుంది. చెప్పండి అమ్మా, కష్టాల పాలు తీయడానికి ఆ దేవుడు నమ్ముకుంది, యేసయ్య నమ్ముకుంది. శ్రమల పాలు అయిపోయాక దేని కొరకు? ఒకవేళ మనకు ప్రభు కొరకు ఆయన పరిచయం కొరకు శ్రమలు ఎదురైనా దాని వెనక ఆశీర్వాదం ఉంటుంది. There is blessing.
after that temptation or persecution. For the Lord's sake. ఏసై నమ్ముకున్నాం కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే మన అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, లోకములో ఉన్నతంగా వెళ్ళాలి. మన ఉద్యోగంలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన పరిపాటిలో కానీ అన్ని ఏది లోటు చేసేవాడు కాదు. మనం చేసే రియల్లీ ట్రస్ట్ గాడ్, దేవుని ఖచ్చితంగా నువ్వు నమ్మగలిగితే ఏది లోటు చేయదు. పర్లేదు మనం. My God, our God is able to save us. అగ్ని మంటలో రక్షించడానికి సముద్రం ముగ్గురు నేస్తే నలుగురు కనిపిస్తున్నారు. వాళ్ళు భయపడలే. దానియేలు సింహం బోర్లో పడేస్తే భయపడలే. దానియేలు తెలుసు రాజైతే సింహాలు దానియేలు అనుకుంటాను దానియేలు పడుకుని ఉంటాడేమో గంటైనా రాత్రి సింహాలు బోర్లో ఉన్నా రాజు పడుకొని తెల్లవాళ్ళు వేడుకున్నాడు. అమ్మో దానియేలు మా రాజ్యానికి ఎంత మేలు చేశాడు, దానియేలు నాకు స్నేహితుడు, దానియేలు నాకు సహకారి ఉండేవాడు అనుకున్నాడు. కాబట్టి దానియేలు ఎక్కడ సింహాలు కనిపించాయి, తిరిగిసేయం. రాజు నిద్రపోడు, దానియేలు నిద్రపోయాడు. అంతేనా? దానియేలు ఏడు చూస్తున్నాడు, సింహాలు చూడలే. దానియేలు ఏడు చూడలేదమ్మా, సింహాలు చూడలే. ఏడు చూస్తున్నాడు, అనాత్మీయ నేత్రాలు తెరబడ్డాయి. The spiritual eyes of the Daniel had been open. He looked at the situation with the spiritual eyes, not the bold eyes. Both the seven నేత్రాలు చూడలే. ఏ నేత్రాలు చూస్తున్నట్టు? ఆత్మీయ నేత్రాలు. నా దేవుడు చాలా సార్లు మన జీవితంలో many times in our life we are looking to the situation. మన భౌతిక నేత్రాలు చూస్తున్నాం పరిస్థితి. కానీ మన జీవితంలో ఏ నేత్రాలు తెరవబడాలి? మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. When we understand the power of God in our life, when we understand the ability of our God, మన దేవుని గొప్పతనం ఏంటి, మన దేవుని యొక్క శక్తి ఏంటి, ఆయన యొక్క సామర్థ్యం ఏంటి అని మనం అర్థం చేసుకుంటే ఏ పరిస్థితి మనం భయపడాలి. ఎంత భయంకరమైన ఆశలకు ఎన్నిసార్లు చెప్పారు జ్ఞాపకం. మన ఎదురుగా వచ్చి మరణం నిలబడ్డా భయపడాల్సిన అవసరం భయపడ. నిజమైన క్రైస్తవుడు దేనికి భయపడ? ఎంత భయంకర పరిస్థితులు నడిపించబడినా. మరొక ప్యాసేజ్ ఓల్డ్ టెస్టమెంట్ ఎలీషా ఒక ప్రవక్త, ఎలీషా ఇన్ 2 Kings chapter 5 రెండవ రాజు గ్రంథం 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇట్స్ ఎ ఫెమిలియర్ ప్యాసేజ్. ఎలీషా దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే ఇశ్రాయేలు దేశం చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈరోజు కూడా ఇశ్రాయేలు దేశంలో యుద్ధం అవుతుంది. ప్రపంచంలో అన్ని దేశాలకి శాంతి అనేది ఏర్పడింది, ఇశ్రాయేలు దేశానికి శాంతి లేదు. టిల్ టుడే ఈ రోజు కూడా ఇశ్రాయేలు దేశంలో నెమ్మది లేదు. There is no peace. There is no peace at all in the country of Israel. ఇశ్రాయేలు దేశంలో ఈ రోజు కూడా శాంతి లేదు. ఈ రోజు కూడా యుద్ధం అవుతుంది, రోజు యుద్ధం. తెలుగు ఛానల్ న్యూస్లో అందుకే చూపిస్తుంటాడు. రోజు కూడా ఎక్కువ ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి, న్యూస్ ఛానల్స్ అందులో చూపిస్తాం. ఇజ్రాయెల్ దేశం ఇది జరిగింది, ఇజ్రాయెల్ దేశం అది జరిగింది, ఇజ్రాయెల్ దేశం యుద్ధం అవుతుంది, ఇజ్రాయెల్ దేశం బాంబులు వస్తాయి. ఎందుకంటే సెన్సిటివ్ వేసి కాబట్టి చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం చుట్టూ అనేక శత్రు దేశాలు ఉన్నాయి. ఆ శత్రు దేశాలు ఎలాగైనా ఇజ్రాయెల్ మనంతా ఎవరో ఒక టెర్రరిస్ట్ ఏమైనా ప్రతిజ్ఞ చేశాడంట, ఇజ్రాయెల్ దేశాన్ని సర్వనాశనం చేసేస్తారు. ఏంటన్నాడమ్మా? ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేస్తాను? సర్వనాశనం చేస్తానన్నాడు. అది భూమి మీద ఇజ్రాయెల్ దేశం లేకుండా చేస్తానన్నాడు. అవుతుందా? అది సాధ్యం కాదు. అవుతుందా? అంతనా కాదా? లోకంలో ప్రపంచమంతా ఏకం మన మీదకి వచ్చిన అవదు. ఏంటవదు? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. అది వాక్యం. వాక్యం ఏం చెప్తుంది? వాటి బైబిల్ ఇస్తే నీకు విరోధంగా రూపింపబడే ఆయుధము వర్తిల్లదు. ఒక మాట మీకు గుర్తున్న మాట ఒకసారి హల్లి చెప్పండి. మరి అస్సలు తగ్గిపోయింది. హల్లి ఏమంటే చేసి అలాగా
చేసి వచ్చారు నాకైతే తెలియదు, నేను మాత్రం టిఫిన్ చేయలేదంట. అందుకని ఆదివారం ఇబ్బంది ఇల్లు తెచ్చే కుర్ర యూత్ లేదు కదా, ఎక్కడ మాత్రం క్యాంపుల్లో ఉన్నారు వాళ్ళు చేస్తారా. ఇప్పుడు ఒకసారి బిగ్గా హల్లు చేద్దామా? హల్లెలూయా. ఇంకా చేతులు కనిపించట్లే. ఏమా చేతులు మర్చిపోయి వచ్చామా? ఇంట్లో చెప్పండి. తెచ్చుకున్నా చేతులు చూసుకోండి ఒకసారి, లేక చేతులు చూసుకోండమ్మా. అమ్మో నా చేతులు ఉన్నాయి లేదా? ఇళ్ళ మర్చిపోయి వచ్చావా? ఒకసారి ఎడితే హల్లు చేద్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. He was the great prophet in the Old Testament. Elijah. ఆ ప్రవక్తకు దేవుడు చెప్పేటంటే శత్రు దేశం ఏదైనా దేశము ఇస్రాయేల్ దేవుడికి యుద్ధం వస్తుందంటే రాజు ముందుగా చెప్పేశాడు, ఇగో ఆ సిరియా దేశం యుద్ధంకి వస్తుంది, ఇదిగో ఇంకో దేశం యుద్ధంకి వస్తుంది దేశం మీద. మన దేశం మీద శత్రువులు ఇలాగ ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే ఇలాగ యుద్ధానికి వస్తున్నారంటే ఇస్రాయేల్ రాజు అన్న జాగ్రత్త పడిపోయాడు. ఎంతమంది శత్రురాజులు వచ్చినా సరే ఆ దేశాన్ని ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారమ్మా? The prophet named Elijah in the country of Israel. ఇస్రాయేల్ దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆ దేవుడు అంత కృపణించాడు. ఆ దేవుడు ఏర్పాట్లు ఉన్నవాడు. ఎందుకంటే ఆత్మీయ నేత్రాలు తెలపాలి. ఒకసారి ఆ శత్రు దేశం రాజులు అనుకుంటారు, ఏంటి మరి ఎప్పుడైతే ఇస్రాయేల్ దేశం మీదకి ఎత్తి వెళ్దాం అనుకున్నా ఆ రాజు ముందుగా తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? ఆ రాజుకి ముందుగా తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? వెంటనే అక్కడ సేవకులు చెప్పారు కదా, అయ్యా ఇస్రాయేల్ దేశంలో ఎవరున్నారు? ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అన్న ప్రవక్త. మన రాజ్యంలో అంతఃపురం అనుకుంటున్న మాటలు అక్కడ తెలిసిపోతుంది. అంతేనా? దాన్ని ఏమంటారు తెలుసా? ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ అండ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంట. జ్ఞానం అంటే ఏంటంటే 9 వరాల్లో ఒక వరం ఏంటంటే, ఇప్పుడు ఆ వరం నాకు ఉందనుకోండి, అనకాపల్లి ఏటవుతుందో నాకు తెలుస్తుంది. కొన్ని 100 కిలోమీటర్ దూరం ఇప్పుడు రాజమండ్రి ఉంది, లేదా విజయవాడ ఉంది, అక్కడ మనుషులు ఏమనుకుంటున్నా మనకు తెలిసిపోతుంది. దాన్ని వర్డ్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అంటాం. అది ఆత్మలు వివేచనము అన్న వరం, డిజైనింగ్ ఆఫ్ ద స్పిరిట్స్ అంట. మనకు తెలిసిపోతుంది. ఎలీషాకి వరం ఉంది. నేను అనుకుంటాను ఎలీషాకి 9 ఆత్మీయ వరం ఉంది. అప్పుడు సేవకులు చెప్తున్నా ఇస్రాయేల్ దేశంలో ఎలీషా అన్న ప్రవక్త ఉన్నాడు. మన అంతఃపురం అనుకుంటున్న మాటలు అది తెలిసిపోతానే రాజుకి అని చెప్తున్నాడు. వెంటనే ఈ రాజు కోపం ఏం చేశాడంటే, పద ఎలీషా ప్రవక్తని మనం పట్టుకుని చంపుదామని పెద్ద సైన్యంతో వచ్చాడు. ఆ పక్కన కొండలంతా చుట్టూ కాపు కాశారు. ఎవరిని చంపడానికమ్మా? ఒక్కరిని చంపడానికి 1,00,000 మంది. ఎంతమంది చంపడానికి? ఒక్క ఎలీషా ప్రవక్తను పట్టుకోవడానికి సంహరించడానికి ఎంతమంది వచ్చారమ్మా అనుకుంటారు. అక్కడ సైన్యం అంటే సిరియా సైన్యం అంటే 100 మంది 1000 మంది కాదు, లక్షల్లో ఉంటుంది ఆ సైన్యం. అంత సైన్యం వచ్చారు. ఎలీషా చుట్టూ కొండలు ఉన్నాయి, కొండల చుట్టూ కాపు కాశారు. ఎలీషా ప్రవక్తను పట్టుకో. వెంటనే ఉదయాన్నే ఎలీషా సేవకుడు, ఎలీషా దగ్గర ఉన్న సేవకుడు లేచి చూసేటప్పటికి, అమ్మో ఎదుర్కొన్న ఈ కొండలన్నీ కూడా ఎవరు కాపు కాశారు? ఈ శత్రు సైన్యం అంతా వచ్చేసి కాపు కాల్చింది, గుర్రాలు రథాలు ఏనుగులతో. ఆ మాటని కంగారు పడిపోయాడు. ఈ సేవకుడు కంగారు పడిపోయి ప్రవక్త ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నాయనా ఇదిగో మనల్ని పట్టుకోవడానికి వచ్చారు, కొన్ని 1,00,000 మంది సైన్యం వచ్చి ఈ కొండల చుట్టూ ఉంది నాయన. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? Lord, open his spiritual eyes. Lord, open his spiritual eyes, Lord. ఈ ఆత్మీయ నేత్రాలు తెరవనైనా అంటే ఏ దృష్టితో చూస్తున్నాడమ్మా? భౌతిక సంబంధ దృష్టితో చూస్తున్నాడు సేవకుడు. కానీ ఎలీషాక ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి ఎలీషా ఆత్మీయ నేత్రాలు చూస్తున్నాడు. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, అయినా ఇది ఆత్మీయ నేత్రాలు తెలియదు. లార్డ్ ఓపెన్ హిస్ స్పిరిచువల్ ఐస్, లార్డ్ ఆత్మీయ నేత్రాలు తెలియనాయనా అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన ఎలాంట? బహుబలము కలిగి సాతాను యొక్క దుర్గాలను పడగొట్టగలిగినది నీతిమంతులైన దేవుని ప్రజలు చేసే ప్రార్థన. నీతిమంతులు చేసే ప్రార్థనకు అసాధ్యపడినట్టు ఏముండదు. ద ప్రేయర్ ఆఫ్ ద సెయింట్స్,
will do such a miracles in our life. నీతిమంతులు చేసే ప్రార్థనకు అంత బలం ఉంది, అంత శక్తి ఉంది, అంత సామర్థ్యం ఉంది. అందుకే 2 Chronicles chapter 7 verses 14 ఉంటుంది. 2వ దినవృత్తాంత గ్రంథము 7:14 వచ్చినట్టు తెలుసా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి వారి చెడు మార్గం విడిచిపెట్టిన ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి దేశాన్ని ఏం చేస్తారంటాడమ్మా, స్వస్థపరుస్తారంట. ఎలాగంట? ఎవరు ప్రార్థన చేస్తున్నారమ్మా? అమ్మా, ఎవరు ప్రార్థన? నీతిమంతులు చేశారు. నేను ఎవరంటే యేసు వికాసంకి రూతం ఇంటికి వెళ్ళి, అమ్మా నీకున్న ఆస్తి నాకు ఇచ్చేయమండి, ఇతరా 100 ఇస్తాను కానీ నీకు ఆస్తి కలిగిచ్చేస్తామయ్యా, నాకు ఎంతమంది ఉన్నారు నాకు పిల్లలు, అంతేగా. ఇప్పుడు చాలా మంది ఇస్తారేంటి? ఎవరు అడిగితే ఇస్తారమ్మా చెప్పండి, ఎవరు అడిగితే ఇస్తారు? మీ పిల్లలు అడిగితే, మీ పిల్లలు అడిగారు అనుకోండి, అమ్మా నేను ఆస్తి ఇచ్చి ఇస్తాను ఆయన, మన ఆస్తి మన పిల్లలకి ఇస్తాం కానీ ఇంకొకరికి ఇచ్చేస్తామమ్మా. ఎవరైనా మీకు కలిగింది ఏదైనా ఉన్నదని మీ పిల్లలుగా ఇస్తాం. నేను పెట్టలేదు అలాగేనా అమ్మా. మా పాప ఎలా ఉంటుందంటే వచ్చేస్తుంది జోబీలో ఉన్న ఈ పెన్ లాక్కుంటుంది, ఇంకెవరు లాక్కుంటూ ఊరుకుంటారు. ఏంటి ఊరుకుంటారా? ఊరుకోరు. జనగా పిల్లలు అది ఆడ భయపెడతారు, నాకు గొంతు భయపడి, అంతేనా కాదా? అలాగా ఎవరు ప్రార్థన చేయాలంట? నా పేరు పెట్టారు, మై పీపుల్, దేవుని ప్రజలు, ప్రభు రక్తము విమోచించబడిన ప్రజలు, దేవుని కరువు బ్రతికే ప్రజలు, దేవుని మార్గం నడిచే ప్రజలు అంట. అందుకంటే నా పేరు పెట్టబడిన ఆ జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశం నుండి వారి ప్రార్థన విని ఏంటి స్వస్థపరుస్తున్నాడమ్మా? మన దేశానికి ఇప్పుడు అర్థమైంది మీకు, మన దేశానికి ఎప్పుడు స్వస్థత? The prayer of the saints, the prayers of God's people will change the nation to shake the nation. ఒక దేశాన్ని మార్చగలిగినది నీతిమంతులు చేసే ప్రార్థన. చాలా మంది ఈ ప్రధానమంత్రి వచ్చాడు, ఈ దేశానికి మేలు జరిగింది, ఈ ముఖ్యమంత్రి వచ్చాడు, ఈ మేలు జరిగింది, అది కొంతవరకే. ఒక దేశానికి మేలు జరిగింది చేయగలిగింది ఏసీఆ, ఒక దేశాన్ని గమనం మార్చగలిగినది ఏసీఆ, ఒక దేశంలో సమృద్ధి ఇవ్వగలిగినది ఏసీఆ. The God is our ability, the God is our knowledge, the God is our strength. అందుకో పాట ఉంటుంది, యెహోవా నా బలమా యథార్థమైనది, యెహోవా నా బలమా యథార్థమైనది, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, చీకటిని యెహోవా నా బలమా. మన బలం ఎవరమ్మా చెప్పండి? నీ చదువు నీ బలము కాదు, నీ ఉద్యోగం నీ బలము కాదు, నీకున్న బిడ్డలు నీ బలము కాదు, కానీ మన బలం ఎవరు? God, the crucified God, the resurrected God is our strength. మన బలం ఈ లోకం కాదు, ఇలా మనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు, మన బలం మీ పిల్లలు కాదు. కొంతమంది అమ్మ నా పిల్లలు నా బలం కాదు, నీ బిడ్డలు కాదు నీ బలం, నీ భర్త కాదు నీ బలం, నీ భార్య కాదు నీ బలం, నీకున్న ఉద్యోగము కాదు, నీకున్న ఆస్తిపాస్తులు కాదు. మన బలం ఎవరంటే ఎవరమ్మా? మన దేవుడు మన బలం. అంతేనా కాదా? ఇవన్నీ ఇచ్చింది ఎవరు చెప్పండి అమ్మా? ఇంటికెళ్ళి మంది భోజనం చేస్తాను, ఎవరు ఇచ్చారమ్మా? అమ్మో నేను భోజనం చేసి కొనుక్కున్నాను, భోజనం చికెన్ కొనుక్కున్నాను, మటన్ కొనుక్కున్నాను, అదిగా అది అసలు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీకు తినడానికి ఆహారం ఇస్తుంది ఎవరు? దేవుడు. ఆయనే మన బలం. అందుకని ఎలిసా వెంటనే అన్నాడు కదా, లార్డ్ ఓపెన్ హిస్ ఐస్, నాయనా వీడి ఆత్మ జ్ఞాపకాలు
దేవుడు తెరిచాడు వాడిని నేత్రం. అప్పుడు ఏంటి కనిపిస్తుంది వాడికి? ఇతర శత్రు సైన్యం ఎక్కడుందో వాడికి వెనకంట ఏ రథాలమ్మా? అగ్ని రథాలు. తీయండి ఒకసారి అది 2 Kings chapter 5. 2వ రాజుల గ్రంథం. సమయం అవుతుంది. 2వ రాజుల గ్రంథం 5 వచ్చాము. ఒకసారి తీయండమ్మా. ఒక్క నిమిషం చూడండి ఒకసారి. ఏమ్మా అమ్ముడు వచ్చి చదవండి. అది కాదమ్మా, అది కాదు అమ్మా. 6:12 చేయండి. మనం ధ్యానించము అంతఃపురానికి మాట తెలియజేస్తాం. చూడక సార్ వర్షం 17 అమ్మా. చాప్టర్ 6 వర్షం 17. మన పక్షములు ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీరి కన్నులు యెహోవా వీడు చూచునట్లు వీరి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థించగా యెహోవా ఆ పనివాని కన్నును తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత. ఏ గుర్రాలమ్మా? అగ్ని గుర్రముల చేత. సిరరాజు ఏ గుర్రాలతో వచ్చాడు చెప్పండి? ఏ గుర్రాలమ్మా అవన్నీ? మామూలు గుర్రాలు. ఇక్కడ ఇవి ఏ గుర్రాలు? ఏది గొప్ప చెప్పండి అమ్మా? మామూలు గుర్రాలు ఏది గొప్ప? అగ్ని రథాలు అగ్ని గుర్రాలు గొప్ప. ఎందుకంటే మన నమ్మిన దేవుడు అంతా శక్తి కలిగి. ఒకసారి చెబుదామా? చెప్పబడి దేవుని నామం పడతాం. ఒకసారి ఇంకా హల్లి చెబుదా. అస్సలు వినపట్లే హల్లి. కొంతమంది ఒక చేయి అంటారు, అంటే ఒక చేయి తెచ్చుకున్నారు ఇంట్లో ఉండి. అమ్మా ఒక్కసారి ఇంటి హల్లి చెబుదా. ఇంకా చెబుదా. అమ్మా సేవకుడైతే ఏ నేత్రం చూసాడు? మొదట భౌతిక నేత్రం. గుర్రాలు కనిపించాయి, శత్రు సైన్యం కనిపించింది. ఆత్మీయ రథాలు తెరవబడిన తర్వాత ఏది కనిపించామా? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. అంతేనా? మరొక ప్యాసేజ్ మనం చదువుకొని పెట్టించారు. ఏషియా అని సిలివేగా అవడానికి ముందు రాత్రి వేదన పడి ప్రార్థన చేస్తాడు. 3 సార్లు ఏమని ప్రార్థన చేసినంటే, తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె ఆ ఇద్దరు తొలగించిన. అలా ఉమ్మారు ప్రార్థన చేశారు. ఇప్పుడు ఈలోపు శాస్త్రులు పరిశీలన వచ్చారు, ప్రధానాధికులు వచ్చారు. ఆ రోమన్ సైన్యానికి అప్పగించారు వేసే. అప్పుడు పేతురు కోపంగా చేయించేస్తారంటే ఒక కత్తిని తీసి ఆ రోమన్ సైనికుడు అక్కడ చెవు తెగనరు. అప్పుడు వేసి ఏమంటాడు తెలుసా? ఇదిగో నా తండ్రిని వేడుకుంటే 10 అక్షరాల సైన్యం పంపించరా అని వేసేది ఏం చూస్తున్నాడు? ఆత్మ సంబంధం అనిపిస్తుంది. మన జీవితంలో కూడా అదే కష్టం అవ్వచ్చు, ఉద్యోగం లేని స్థితి, వ్యాపారం లేని స్థితి, నీ భర్తకు రక్షణ లేని స్థితి, లేకపోతే బిడ్డలను పోషించుకోలేని స్థితి, అది ఏదైనా అవ్వచ్చు. బట్ we should not look at the situations in the board eyes, but we have to look at the situation in the spiritual eyes of God. భౌతిక నేత్రాలతో చూడడం కాదు, మన ఆత్మ నేత్రాలతో చూడాలి. మన మూల వాక్యానికి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన. చూసారమ్మా ఎలా పిలిచాడంట? అమ్మా ఎలా పిలిచాడు దేవుడు? మనం ఊరికి నమ్ముకున్నాం అనుకుంటున్నారు దేవుడిని. మనం పిలుచుకున్నాడా లేదా? యేసయ్య నన్ను పిలుచుకున్నాడు అని ఒక నమ్మినాడు, ఒక చేయి చూపించాడు. మనందరి ఎందుకు మనం విడిచిపెట్టామని ఆచార పద్ధతి అంతేలా కాదు. ఎందుకు విడిచిపెట్టామా? స్నేహితులు విడిచిపెట్టాం, బంధువులు విడిచిపెట్టాం. కొన్నిసార్లు నాకు మొన్న మా బ్రదర్ ఒక ఆయన మా కూతురు మెచ్యూర్ అయితే రమ్మనకు నేను సార్లో ఫోన్ చేశాను. అన్నదమ్ములు ఇద్దరు ఫోన్ చేశాను. నేను అన్నాను ఆదివారం రావడానికి కావాలి. అసలు యాక్చువల్కి వెళ్ళాలి, మా చిన్న చనిపోయాడు.
వాళ్ళంటే నాకు చాలా అభిమానం ఉంది. ఆ కుటుంబం అంటే చాలా. మనకు కూడా నాకు మీటింగ్లో స్పీకర్గా పిలిస్తే మనోడే ఆయనే తీసుకొని కారు మొత్తానికి వచ్చిన ఒక కారు వేసుకొని వచ్చాడు. కాంప్లెక్స్ కారు ఎక్కించుకుని అడిగా కూర్చున్నా. అక్కడికో ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు. ఒక ఊరు చిన్న జలసుపూర్ కాలనీ తీసుకెళ్ళాడు. అని ఇక్కడ ఉందన్న, ఎందుకురా ఉండాలన్న, లేదని ఈ చిన్న కారు కాదండి, నేను 100 మందికి వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాను, పెద్ద కారు ఉందా తీసుకెళ్తాను. అలాగేరా బాబా పెద్ద కారు తీసుకెళ్ళాడు. వాళ్ళన్నీ కూతురు మెచ్చింది ఫంక్షన్. ఎన్నిసార్లు ఫోన్, నాకు కాసు ఉంది వెళ్ళాలి. నేను అన్నాను ఆదివారం నేను రా, ఆదివారం నేను అందుకే మనల్ని ఎప్పుడు చెప్తాను, ఆదివారం ప్రయాణాలు పెట్టుకోకండి అమ్మా. ఆరాధన అయిందంటే ఏదో ప్రయాణాలు పెట్టుకోండి, తప్పలేదు. ఆరాధన టైంలో మాత్రమే ఎక్కడికి వెళ్ళకూడదు. అవునా కాదు? అంతేనా? చాలా మంది ఊళ్ళో ఎప్పుడంటే ప్రయాణాలు ఎప్పుడు సెలవు కూడా పెట్టుకోండి. ఆదివారం సెలవు కంటే ఆదివారం రండి. కానీ కాదు, 6 రోజులు మనం మనవి మన ఉద్యోగాలు, వ్యాపారాలు, మన పరిపాలన పెడుతున్నాం. 7వ దేవుడు, ఆదివారం మంచి దేవుడు. నేను నన్ను రావడానికి కావాలి ఆశ్రదించిన హృదయంలో అలా అనుకోని ఎవరు వాళ్ళ బావ వాడు చనిపోతే మళ్ళా నాకు ఫోన్ చేసి, మా చెల్లెలు ఫోన్ చేసి, మా మేనడు ఫోన్ చేసి, అయ్యా నువ్వు రావాలి మా అయ్యా అన్నాడు. నేను ఆదివారం రాలేదురా, నీకు మంచి కార్యక్రమాలు ఎక్కువ ఎవరు ఇప్పుడు పెట్టుకుంటున్నారు, ఆదివారం పెట్టుకుంటున్నాను. ఆదివారం ఫంక్షన్స్ ఎక్కువ, అవునా కాదా? ఆదివారం పెట్టుకుంటున్నాను. నేను అన్నాను, అరే బాబు నేను రావడానికి అవ్వదు, ఆదివారం నాకు ఆదివారం సాయంకాలం మనం ఇక్కడ బయలుదేరి మధ్య 2 గంటలు బయలుదేరి వెళ్ళామనుకోండి, 7 ఉంటుంది అక్కడ ఫంక్షన్ ఏముంటుంది. చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ మిస్ అయిపోతుంది సార్. మా బంధువులు, మా స్నేహితులు ఆదివారం మాత్రమే కావాలి. దేవునికి మన సమయం ఇవ్వ. దే హావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్. అందుకని ఇక్కడ చూడండి ఒకసారి అట్లే చేసి అన్నాడు కదా. అందుకని ఇక్కడ చూసినప్పుడు ఏమన్నాడు, మరియు మీ మనోనేత్రం వెలిగించబడిందా, ఆయన మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపు వాళ్ళని అంటే దేవుడు మళ్ళీ ఎలాగంటే పిలుచుకున్నాడు. ఊరికి మన నవలే చేసేది, ఒక్కొక్కరు ఒక విధంగా పిలుచుకున్నాడు. ఇదిగో నా కుమారుడు వేసే నమ్ముకో, నా నమ్ముకో, నీకు సమృద్ధి ఇస్తాను, నీ పర్లోక రాజ్యానికి ఇస్తాను. ఇదిగో నా కుమార్తెను నా నమ్ముకో, నీ జీవితాన్ని బాగు చేస్తాను. అందుకంటున్నాడు పౌలు, మరియు మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని ఎలా పిలిచారు. ఆకలితో ఉంటాను వెళ్ళలేదు దేవుడు, శ్రమలో ఉండిపోవడం దేవుడు పెళ్ళలేదు, అడ్డాక్యంతో బ్రతకట్టడం దేవుడు పెళ్ళలేదు. అంతేనా? వేసి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచారు, అవునా కాదా? 5,000 పంచినప్పుడు ఎలా తిన్నారమ్మా? నేను వాక్యం ఏమని తెలుసా, రిఫరెన్స్ తీస్తే మెసేజ్ మనకు కరెక్ట్గా రాదు. వారందరూ తిని తృప్తి పొందిన మీదట అని ఉంటారు. వేసి ఎలా పెట్టాడు ఆహారం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినప్పుడు తృప్తిగా పెట్టాడు. ఒక తల్లి బిడ్డలకి ఎలా పెడుతుందమ్మా చెప్పండి? పాసం కట్టినప్పుడు నాకు ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఏమంటాను నేను, ఎక్కువ అని కలిపేస్తుంది, ఆ నెయ్యమని 3-4 స్పూన్లు వేసేస్తాను. మీరంటారు అది తినేటట్టు పెట్టంటే తల్లి ఆశ ఎలాగుంటుంది? ఒకవేళ ఇంకా తింటదేమో, సగం అన్నం తింటా, సగం వదిలేస్తాను. ఆ అన్నం ఎప్పుడు వేస్తారు? పక్కన మా పిల్లలు చూస్తారు, బయటికి ఆడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆడికి తెలుసు పాప చక్కి తినకపోతే ఆ అన్నం ఆడికేస్తాం. తల్లి ఆ ప్రేమ అనుకుంటాం. అంతేనా కాదు? ప్రవణాన్ని మన భోజనం ఫంక్షన్ పిలిచామనుకోండి, తృప్తిగా పెడతామా? ఏంటి సగం తినడానికి లేచిపోండి మీరు అంటే అంటామా? అనం కదా. అలాగే మనం ఏసి ఎలాగంటే we have to confirm our God. దేవుడు మనల్ని సమృద్ధి ఇవ్వడానికి పిలిచాడు, ఈ లోకంలో ఉన్నతంగా ఉండడానికి పిలిచాడు, 10 మంది పెట్టేవారుగా దేవుడు పిలిచాడు. పరిస్థితుల్ని ఈ భౌతిక దృష్టిని చూడటం కాదు. కొన్నిసార్లు భర్త బాగా భయంకరమైన స్థితి ఉంటుంది, భార్య అనుకుంటుంది, అమ్మో ఇది ఇక్కడ మారుతారు రా బాబు, వద్దుగా గమనిస్తుందా మారుతుంటే ఆడ మారండి అయ్యారు అంట. తక్కువ నేను అంటాను మారుతారమ్మా అన్న. పేరు అనవసరం, మన చర్చ్ ఫ్యామిలీ భార్య భర్త మీద గొడవ వచ్చి ఆయనకేమో ఆస్మా వచ్చిందంట. పాపం చెస్ హాస్పిటల్కి వెళ్తే ఆస్మా ఏదో మాది ఆవేశం అంటే అమ్మానికి ఆవేశం ఉందంట. అలా ఆయన 3 బొక్కలు పెంచుతున్నాడు అన్న. నేనన్నా కుక్కలు వస్తుంది అమ్మాయి వండకూడదా?
ఇంకా ఆఖరికి అన్నాడంటే ఆ కుక్కర్లు కానీ నేను కుక్కర్లు వదలన్నాడు. మరి నేను ఏం చేయమంటే అమ్మగారి ఇంటికి వెళ్ళి అన్నాడు. కొద్ది నాకు ఫోన్ చేసి ఇలాగ ఉంది అయ్యగారు అన్న. ఆడక్కడ మాడతారా? నేను మాడతారమ్మా. బౌద్ధ సముద్రిస్తూ చూస్తే ఎలాగంటే మాడని ఉంటుంది అంతేనా? ఆత్మ సముద్రిస్తూ చూస్తే దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ నన్ను బాగా ఆదరించారు. ఆ దేశాలకు తిప్పాడు నాకు రమణ్ గారు అని. ఇప్పటికీ నాకు ఫోన్ చేసి వాట్సాప్ చేస్తాను. భారీ బాగుందంటే నేను అమలాపురంలో ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, అది ఒక కార్పొరేట్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. విశాఖపట్నంకి వెళ్ళడానికి హాస్పిటల్ కూడా కొంచెం పెద్ద హాస్పిటల్. చాలా మంది ఉత్తరాంధ్ర జిల్లా వేరే రాష్ట్రాల్లో వస్తుంటారు వెళ్ళారు. ఆమె ఎలాగో తెలుసా? ఎముకలు లేకుండా 5 కేజీలు మార్చి ఉండదు ఒకటి. ఎముకలే ఉన్నాయి అంతే. నేను చూసాను అంత ఎలాగుందంటే ఇంకా మనిషి చనిపోయినట్టు ఉంది మనిషిలా. అసలు ఫ్లష్ కానీ మనిషి ఎలాగుంది అలాగుంది. మామూలుగా అనుకుంటారు కదా, అమ్మ చచ్చిపోద్ది ఇవే అక్కడ బతుకుతుంది బాబు అన్నాను. ఏం పర్లేదు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఇప్పటికా బతికేమో. ఒకసారి చెప్పకుండా దేవుడు నామని పడదామా? 2 కాళ్ళు ఇచ్చేదామా? మన దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? సమృద్ధి ఇవ్వడానికి దేవుడు పిలిచాడు. ఆశీర్వాదం ఉంటాడు దేవుడు పిలిచాడు. 10 మందికి ఉపయోగకరంగా ఉంటాడు దేవుడు పిలిచాడు. ఊరికి నేసే నమ్మించుకున్నావా? దిస్ ఇస్ నాట్ ఇన్ గాడ్ ఆఫ్ ఒక దేవుడు దేవుడు కాదు, దేవతల దేవత కాదు. ఈజ్ ద ఓన్లీ గాడ్. ఆయన దేవుడు, ఇంకో దేవుడు లేడు. ఏసై తప్పితే వేరొక దేవుడు కానీ, ఏసై తప్పితే వేరొక రక్షకుడు కానీ, ఏసై తప్పితే వేరొక విమోచకుడు కానీ ఈ సర్వసృష్టిలో లేదు. మన సమృద్ధి ఇవ్వడానికి పిలిచాడు, ఆశీర్వాదం ఇవ్వడానికి పిలిచాడు, 10 మంది పెట్టేవారుగా పిలిచాడు. నేను ఎప్పుడు మన యూత్కి చెప్తాను, మీ కాలేజీలో మీరు టాపర్స్ ఉండాలి. మీరు కాలేజ్ లేదా, నేను ఒక గౌరవిస్తాడు, ఎన్నో ర్యాంక్ అంటే 10వ ర్యాంక్ అంటే 10వ ర్యాంక్ నువ్వు ఉండడం ఏంటి? ఫస్ట్ ర్యాంక్ రావాలి అంతేనా కాదు? కాబట్టి ప్రతి పరిస్థితిని కూడా మన మనోనేతలు ఆత్మీయనేతలు చూసినప్పుడు ఈ పరిస్థితులు ఏమి మళ్ళీ భయపెట్టారు. దేవుడు ఆశిస్తాడు, ఆశీర్వాదకర్తలుగా ఉంటాడు. దేవుడు పిలుచుతాడు. దేవుడు మాటలు దీవించడు కాక. తల వచ్చి కలుపుకుంటే సమయం అవుతుంది. కరెక్ట్గా 10 గంటలకు ముగించేద్దాం. సమయం అవుతుంది. తల వంచి కలుపుకుంటే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యం గల దేవానికి పొందిన ఈ అధికార సంఘ గారికి కలిసిన వాళ్ళు గొప్ప దేవుడు, అద్భుతకడు, ఆలోచన కరెక్ట్గా నమ్మదగిన దేవుడు. ఇద్దరు ఆరాధి కనుక జరిగిన అదృష్టపై మేము చెల్లిద్దాం. అవునైనా తల్లి, అనేక సార్లు పరిస్థితులు భౌతిక నేత్రాలతో చూస్తున్నాం. భౌతిక నేత్రాలతో కాదు నైనా, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆ మనోనేత్రం వెలిగించబడినప్పుడు తల్లి ప్రతి పరిస్థితిని కూడా మమ్మల్ని ఈ ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలుగుతాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. వారి పరిస్థితులు చూడగలుగుతాం. నీవే చూశాను. అందుకే పౌలు అంటున్నాడు, శ్వాసమున కత్తయో దాన్ని కొనసాగించడం వేసి వైపు చూపించాను. నీ వైపు చూడాలి. అదేమిగా తనకి దావీదు అంటున్నాడు, తండ్రి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, నేను ఎల్లప్పుడూ నా ఎదురు ప్రభువుని చూపించాను. వీళ్ళందరూ ఆత్మీయ నేతలు ఇప్పుడు ప్రతి ఒక్కరుగా పేరు పేరు దీవించి ఆశించారు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ వర్తమానం ఎవరైతే అందరూ దీవించు. ఏసు నా ఫ్రెండ్స్ ఆమె శక్తినే సంపూర్ణంగా ఆమె పర్వత దేవునికి ఆమె కుమారుడు నేస్తాడు. ఆదరకర్తన పరిశుద్ధాత్మ సంవాదం అది కూడా మనుకున్నాం. ద్రాక్ష సంఘాలు ఈ మైక్లో ఎంతమంది స్వరాని వాక్యాన్ని వారందరికీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో వర్తమానం పెట్టుకున్నారు. సకల పరిస్థితి తీర్చేది జనంగా ఇక్కడ ప్రభురా అక్కడ ప్రజలు